బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా మీరు ముందు చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రైట్ శ్రీనివాస్ గారు మీ కామెంట్స్ ఏంటి దీనిపైన? అసలు గతంలో అప్పుడు మోదీ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా కలిసినప్పుడు కూడా పెద్దన్న అన్నప్పుడు వ్యాఖ్యానించినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇంకా ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళతో పోల్చేస్తున్నారు. మీ కామెంట్ ఏంటి అసలు? శ్రీనివాస్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్ ప్రజానికానికి, అక్కడ ఉన్న అందరి సత్యం గారికి మరియు యాంకర్ గారికి అందరికి కూడా. ఇప్పుడు కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో అధికారం పోయే వరకు ఆయనకి ఏమీ అర్థం కాదు. ఆయన ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మార్పు వచ్చింది, పేరు మార్పు వచ్చింది. అవును, మార్పు వచ్చింది, కరెక్టే. బీఆర్ఎస్ పాత్ర పెట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆయన చెప్పింది 100% కరెక్ట్, పెద్ద మార్పు వచ్చింది. మరి ఆయన రేవంత్ రెడ్డి మోడీ మనిషా లేకపోతే బీజేపీ మనిషా అంటాడు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇలా కేటీఆర్ గారు ఏంటంటే అధికారం పోయి ప్రెస్టేషన్ నుండి అవాకులు చావకులు ఏం మాట్లాడటం తప్ప కేటీఆర్ గారు వేరే ఏం లేదు. ఉన్న అసలు ఆయన మటు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ ఎంపీలు కానీ ఏ పార్టీ ఫస్ట్ తెలుసుకోమని ఆయన ఇంటికి వచ్చని ఏదో తెలుసుకోమని, ఆయన మటు ఉన్న వాళ్ళు ఏ పార్టీ తెలుసుకోమని ఆయన మాట్లాడాలి. ఆయన ఏంటంటే ప్రెస్టేషన్ నుండి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఆయన ఉన్నారు. ఇవాళ మనం చూస్తున్నాం అధికారానికి దూరం అయిన కాడి నుంచి అలా కేసీఆర్ గారు వెనక్కి పోయి కేటీఆర్ గారిని ముందుకు పెట్టారు. ఆయన అవాకులు చావకులు వెళ్తున్నారు. మన గతంలో కూడా చూసాం, మనం ఈ మధ్యన కూడా ఎవరైనా మేము చేసినాం, ఫోన్ ట్యాపింగ్ చేసినాం, మీరు ఏం బిగుతురు పీక్కుండా మరి అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి దాంతో పోల్చుకుంటే పెద్ద నథింగ్ బట్ పెప్సీ, పెద్ద మాటలు ఏం కావు. ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నది తట్టుకోలేక ఈర్ష్యపడి ఓరలేదన్నతో ఆయన మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిండు. 64 మంది ఎమ్మెల్యేలు, సిపిఐ ఒకటి వచ్చి 65 ఉంది ఓవరాల్ గా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లకు దాదాపు 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం ఖాయంగా కనపడుతుంది. ఇలా బీఆర్ఎస్ కి పట్టమని ఒక్కరు కూడా లేదు. ఇవాళ ఏమైనా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు పోయి 12 మంది బీజేపీ తరఫున నిల్చున్నారు, వాళ్ళకి 6 వచ్చాము కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే వాళ్ళ చిల్లం కొల్లం అయిపోయారు. అంటే కుక్కలు చింపిన ఇస్తారులాగా ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి వచ్చింది. దాన్ని తట్టుకోలేక ప్రజల యొక్క ఆలోచనలు కానీ డైవర్ట్ చేయడం కోసం మాట్లాడే పిచ్చి మాటలే తప్ప ఎలాంటి లేవు. ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మారడానికి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్ పార్టీ కూడా మారలేదు. గమనించాలి. బీఆర్కే న్యూస్ ప్రజానికం చాలా స్పష్టంగా చెప్తున్నా, అధికారం లేని 10 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మాలంటారు ఇట్లా కండ వేసుకున్నారు తప్ప ఎవరు కూడా పార్టీ వదిలిపెట్టి వెళ్ళలేదు. మరి అట్లాంటప్పుడు అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో మారతారంటే ఆయన మాటలు ఎంత హాస్యాస్పదమో ఎంత అర్థరహితం మీరు బీఆర్కే న్యూస్ ప్రజానికం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆయన అధికారం లేకపోవడం వల్ల అవాకులు చావాకులు వెళ్తున్నారు తప్ప అసలు ఇక్కడ పార్టీ మార్పు అనేది జరగని పని. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉంది కదా, గతంలో ఎవరు పార్టీ మారలేదు. ఎవరో ఒకరు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశానికి మీరు గమనించండి, సత్యం గారు కూడా తెలిసేవాళ్ళు. చాలా పాలిటిక్స్ లో చాలా వేరియేషన్ ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, మరి గోవా కావచ్చు, మన తెలుగు రాష్ట్రాలు 2 కావచ్చు, ఇక్కడికి ఉత్తర భారతదేశం సంబంధం లేదు. దాదాపు మన దక్షిణ భారతదేశంలో 130 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా డిఫరెంట్, ఇక్కడ జడ్జిమెంట్ కూడా డిఫరెంట్, దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో. ఫస్ట్ నుంచి కూడా ప్రాంతీయ పార్టీలు అవా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కేరళ కావచ్చు, ఎస్పెషల్లీ తమిళనాడు కూడా పెద్ద పెద్ద రాష్ట్రాలు కదా. మరి ఇలా కేటీఆర్ గారు ఏంటంటే అధికారం పోవడం వల్ల ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా పార్టీ మారడానికి అవకాశం లేదు. చాలా స్పష్టంగా చెప్తాను, అసలు పార్టీ మార్పు అనే వర్డ్ డస్ నాట్ అరైజ్. ఆయన భ్రమలు పడుతున్నారు. ఫస్ట్ ఆయన పక్కన పార్టీలు మారకుండా చూసుకోమనండి, పక్క చూపులు వార చూపులు తగ్గించుకోమనండి. ఆయన చేసింది కూడా అదే కదా. మనంతా చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ కూడా గమనించాం. మళ్ళీ ఇక్కడ ఈసారి మళ్ళీ ఇట్టొచ్చింది ఆయన పక్క చూపులు వార చూపులు ఆయన తగ్గించుకొని ఆయన పార్టీని కాపాడుకోమనండి. ఆయన ఎమ్మెల్యేని ఎంపీలు అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ మీ నేత కూడా ఆ రకంగా తావిస్తున్నారు కదా అలా మాట్లాడుకోవడానికి. అంటే గతంలో కూడా నువ్వు పెద్దన్నాన్ని వ్యాఖ్యానించడం, గుజరాత్ ని రోల్ మోడల్ గా అనుకోవడం, మమ్మల్ని కూడా చూడండి, మీరు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టే కదా మీ అధినేత కూడా దానికి. మనకు చాలా నిధులు రావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మీ అందరికీ తెలుసు అది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు కానీ, స్కీములు కానీ, ఏవైతే ఇప్పుడు రైతు బీమా కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కావచ్చు, ఇలా మన కారిడార్ కావచ్చు, ఇట్లాంటి రోడ్లన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా డబ్బులు వచ్చి ఉన్నాయి. మనకు చాలా స్కీములు వచ్చి ఉన్నాయి. అవన్నీ కూడా కేసీఆర్ గారు విస్మరించండు. ఏమో కేంద్ర ప్రభుత్వం మనకేం ఫ్రీగా ఇవ్వట్లే, మనం ట్యాక్సులు కడుతున్నాం. కొన్ని మనం వసూలు చేసి వాళ్ళకి ఇస్తాం, కొన్ని వాళ్ళు వసూలు చేసి మనకి ఇస్తాం. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు విస్మరించండు. అర్థమైందా మేడం? అవన్నీ విస్మరించింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని, రాజ్యాంగపరమైన అభ్యర్థి కాబట్టి, ఒక ప్రధానమంత్రి హోదాలు ఉన్నదని, ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్న అభ్యర్థి పెద్దన్న అంటే తప్పేముందండి. ఆయన ప్రధానమంత్రి, దేశం అది గౌరవించాలి కదా, ప్రోటోకాల్ ఉంటుంది కదా. పార్టీలు ఏవైనా కానీ ఆయన ప్రధానమంత్రి, అది కాదనిలే నిజం, అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఆయన మన పార్టీ కాదని చెప్పేసి సింగిల్ వచ్చినంతో మనం సంబోధించలేం కదా. ఎస్పెషల్లీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక గెస్ట్ లాగా భావించాలి, ఆయన గౌరవించాలి. ప్రతిసారి పార్టీలు చూస్తారా? ప్రతిసారి పార్టీలు చూడం కదా. మనం ఒక్కసారి పదవిలోకి వచ్చిన తర్వాత ఊరికే పార్టీ చూడం కదా. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ మాట అన్నాడు. తప్పే హోదాలో ఒక ప్రధానమంత్రిని ఆ విధంగా సంబోధించడం తప్పలేదు. మామూలుగా ఏమిటంటే అన్న అంటే మామూలు అన్నాడు, పెద్దన్న ప్రధానమంత్రి కాబట్టి పెద్దన్న అన్నాడు.
దాంట్లో మనం చిలువలు పలువలుగా వివిధ రకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆయన లౌక్యంగా మాట్లాడి మనకు రావాల్సిన విధులు కానీ చేయించుకున్నారు ఇవాళ. మరి మనం చూసాం, మన కారిడార్ కూడా సికింద్రాబాద్ నుంచి అక్కడ కారిడార్ కూడా వచ్చినాయి. మరి అక్కడ కంటోన్మెంట్ సంబంధించినటువంటి రోడ్లు కూడా మనకు మిలిటరీ భూములు కూడా మనకు ఉపజెప్పడం జరిగింది. మరి కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఉపజెప్పడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బీమాను అసలు ఫసల్ బీమాను యాక్సెప్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫసల్ బీమాను కూడా యాక్సెప్ట్ చేసి మనం ఆల్రెడీ 17 రాష్ట్రాలు ఉన్నాయి, మళ్ళీ తెలంగాణ కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఏంటంటే మనం వాళ్ళ నుంచి రావాల్సిన మనం విధులు కానీ రాబట్టుకునే బాధ్యతలో భాగంగా రేవంత్ రెడ్డి అన్నారు తప్ప అక్కడ ఎలాంటి ఉద్దేశాలు కానీ దురుద్దేశాలు కానీ కూడా ఆపాదించడం కేసీఆర్ డ్రామా అంతే తప్ప వేరే ఏం లేదని కూడా నేను బీఆర్కే న్యూస్ ప్రజానికి చాలా స్పష్టంగా చెప్పదలుచు. రైట్ అండి. అలాగే బీజేపీ నేత నవీన్ గారు ఉన్నారు. నవీన్ గారు, బీఆర్ఎస్ నమస్తే అండి. నమస్తే అండి. కేటీఆర్